'ప్యారడైజ్'. 'ప్యారడైజ్' మూవీ గురించయితే నేను ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. ఎందుకంటే చూద్దాం రండి. 'ప్యారడైజ్' మూవీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. ఆ 'ప్యారడైజ్' నేమే డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఆ కాన్సెప్ట్ ఎలాంటిదంటే ఎప్పుడూ 100,00,00,000 బడ్జెట్ దాటిన 'నాని' గారు కూడా 100,00,00,000 బడ్జెట్ పెట్టిస్తున్నారు. అలాగే డైరెక్టరు ఫస్ట్ మూవీ 'దసరా' 100,00,00,000 కలెక్షన్ చేసింది. సెకండ్ మూవీ 100,00,00,000 బడ్జెట్ పెడుతున్నారు. క్రేజీ కదా! అసలు నాకైతే చాలా ఎందుకో ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకా 'మోహన్ బాబు' గురించి కూడా వస్తే నెగెటివ్ రోల్ చాలా రోజులు చేసి ఇప్పుడు చూస్తే ఆ చైర్‌లో బట్టలు ఇప్పుకొని కూర్చొని చుట్టూ గన్నులు పెట్టుకొని అసల క్రేజీగా ఉంది. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకో న్యూస్ ఏంటంటే 'తనికెళ్ళ గారు' ఎప్పుడో చేశారు నెగెటివ్ రోలు. ఇప్పుడు మళ్ళీ 'ప్యారడైజ్‌లో' చేస్తున్నారంట. క్రేజీ కదా! అసలు 90స్ కిడ్స్‌కే తెలుస్తుంది వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంటదో. అసలు మ్యాడ్ అంతే. ఇంకోటేందంటే 'సంపూర్ణేష్ బాబు' బిర్యానీ రోల్‌లో చేస్తున్నాడు. ఎప్పుడు కామెడీగా చూసి, ఆ కామెడీ చూసి ఇప్పుడు సీరియస్‌గా చూడాలంటే నాకైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. ఇంకో న్యూస్ ఏంటంటే 'బాబు మోహన్' గారు కూడా ఉన్నారంట. పొలిటిక్స్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ చేసి ఇప్పుడు మళ్ళీ మూవీస్‌లో చేస్తున్నారు. కామెడీ అయితే నాకొద్దు. ఎందుకంటే సీరియస్‌గా చూడాలని నేను కోరుకుంటున్నా. సో, ఇవన్నీ మిక్స్‌డ్ కాన్సెప్ట్ ఇంకా బీజీఎం అయితే ఇక చెప్పనవసరం లేదు. క్రేజీగా ఉంది. సో, ఇవన్నీ చూస్తే మాత్రం నాకైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉంది. కానీ మూవీ చూస్తే మాత్రం ఆగస్ట్‌కి పోస్ట్‌పోన్ అయింది. సో, ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి. మీరేమనుకుంటున్నారు? మీరు ఎక్సైటింగ్‌గా ఉందా? లేకపోతే మీరు ఇంకే మూవీ గురించైనా ఆలోచిస్తున్నారా? అయితే కింద కామెంట్ చేయండి. చూద్దాం తెలుసుకుందాం.